తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై తీవ్రంగా మండిపడ్డారు కవిత. చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడొద్దో చెప్పాలని ప్రశ్నించారు. తాను బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడితే తప్పేంటన్నారు. నిరసన తెలిపిన కార్యకర్తలపై కాల్పులు జరపడం దారుణమని, ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోమన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. బరివాతల బతుకమ్మ ఆడిపించినటువంటి జాతులు వీళ్ళు మా పైన దాడులు చేసుకుంటూ వీళ్ళకి ఆత్మగౌరవాలు ఉంటాయి. మా అమ్మాలక్కలకు ఉండయా? ఏంది తీన్మార్ మల్లన్న మాట్లాడింది? నీకేం సంబంధం అమ్మా? 42% రిజర్వేషన్ వస్తే మా బీసీలం కదా పండుగ చేసుకోవాల్సింది, మేము కదా కృతజ్ఞత చెప్పాల్సింది ఏది రాష్ట్ర ప్రభుత్వానికి. ఒకవేళ చెప్పేది ఉంటే నీకేం సంబంధము? నువ్వు కవిత ముదిరాజా, కవిత గౌడ, కవిత పద్మశాలియా, కవిత ఏ రకమైనటువంటి సంబంధం? నువ్వు మీ కులానికి మా కులాలకు ఏమన్నా వియ్యం పొత్తుందా, కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అని అడిగినాం. ఇక్కడ తప్పేముంది? ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. దాదాపు 1.5 ఇయర్ నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. నేను అసలు ఆయన నన్ను ఎందుకన్నాడో కూడా నాకు తెలియదు. నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే, ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుందంటే కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించరు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. 50 మంది వరకు ఉంటారు అప్రాక్సిమేట్గా. వాళ్ళంతా దాడులు చేయడం జరిగింది. కల్వకుంట్ల కవిత కండువాలు వేసుకొని రావడం. కాల్పులు జరగాల్సిన పరిస్థితి, ఉద్రిక్తత పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి అంటే అతను ఆ లోపలికి వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత బంధువట, ఆయన సుజీత్ రావట, నా మీద కాల్పులు జరపడానికి ఆయన వెపన్ లాక్కుంటుంటే అక్కడ అనివార్య పరిస్థితిలో ఈయన ఫైర్ చేయాల్సి వచ్చింది. అంటే నన్ను చంపడానికి, అంటే కాల్పులు జరపడం తప్పు అంటే తీన్మార్ మల్లన్న చేస్తే కరెక్టా? మీకు మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది ఇది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. అరే, తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది. అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే. ఎందుకోసం? ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు? నేను నమ్ముతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన ఎట్టి పరిస్థితిలో వెనక్కి పోడు. ఈ చిల్లర మల్లర చేసేటువంటి మొన్న ఏబిఎన్ ఆఫీస్ పైన దాడి, అంతకుముందుకు మహా టీవీ పైన దాడి, ఇవాళ క్యూ న్యూస్ పైన దాడి, ఇట్లా చేసుకుంటూ పోతాం. కల్వకుంట్ల కుటుంబానికి తాత జాగీర్గా రాసిచ్చినాం తెలంగాణ అని అనుకుంటారేమో, కానీ ఇదే తెలంగాణ రాష్ట్రం మీ గోరీలు కడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు ఆలోచన చేసుకోవాలి. మల్లన్న గారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా. ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే, ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని, ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే 2 ఆడపిల్లల్ని, యూట్యూబర్స్ని, జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా? ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది.